మీరు రెండు ముక్కలు సత్తన్న గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు, రోజు కూడా సరిపోదు, దినం సరిపోదు. ఆయన గుండె లేని వాళ్ళ గుండె, నోరు లేని వాళ్ళ నోరు, ఆత్మ లేని వాళ్ళ ఆత్మ, వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, హార్ట్ ఆఫ్ ది హార్ట్లెస్, సోల్ ఆఫ్ ది సోల్లెస్. ఆయన పాట కూడా అంతే రాసింది. ఎట్లా రాసిండు ఆయన? ఆయన గాయాలు తగిలితే, గుండె గాయమైతే, గుండె నుంచి రక్తం కారితే ఆ రక్తం పట్టుకొని సిరాలో కలంలో నింపుకొని పాట రాసిండు. కూనె జిగర్ లిక్కాయ్, తన గుండె రక్తంతో రాసిండు. అట్లా రాస్తే ఆయన గుండె గాయం మానిపోయింది. ఆయన కీనియా కవి ఎన్గూగి వాతియాంగో, తెలుగులో ఆయన ఎన్గూగి వాతియాంగో పాట పాడితే, ఎన్గూగి ఏమో పాట రాసిండు, ఈయన అట్లా పాట ఎన్గూగిలాగా రాసిండు. కీనియా కవి మొన్నే చనిపోయిండు, నోబెల్ కూడా వచ్చింది ఆయన. పాడితే మాత్రం పాల్ రోప్సన్ లాగా పాడిండు, ఆయనే పాట పాడిండు. ఎన్గూగి పాల్ రోప్సన్ కలిస్తే సంగమరెడ్డి సత్యనారాయణ అవుతారు. ఆయన చాలా జ్ఞానం ఎందుకు వచ్చిందంటే, చదువుకుంటే జ్ఞానం రాదు, ప్రపంచం తిరిగితే జ్ఞానం వస్తుంది. చాలా ప్రపంచం చూసిండు ఆయన. వరంగల్ అంటేనే పోరాటాలు కదా, అడుగడుగున పోరాటమే వరంగల్లో. ఆ పోరాటాలు చూసినందుకు ఆయన కంఠంలో ధిక్కార స్వరం ఉండేది, పాటలో ఉండేది. ఆయన ఒకటి కాదు, దళితులను అవమానించినందుకు ఆయన సంజీవ రెడ్డిని విమర్శిస్తూ గట్టిగా పాట రాసిండు. తెలంగాణ కోసమే కాదు, సంజీవ ముఖ్యమంత్రి అయితే ఆయన ఎంత ఏడిపించారు. బ్రహ్మానంద రెడ్డి, ఏసీ సుబ్బారెడ్డి, సంజీవ రెడ్డి కలిసి. అది చక్రపాణి చెప్తే, కౌన్సిల్ చైర్మన్ కూడా చక్రపాణి, ఆయన ఇట్లా మా ధిక్కరించిండు, ఆయన ఏడిపించరు, అవమానించరు. ఆయన కుర్చీ మీద ఎడమకాలు పెట్టి, ఏంటి చూస్తున్నావేటి, ముఖ్యమంత్రి కుర్చీ మీద కాలు పెట్టి సంజీవరెడ్డి ఆయన వస్తుంటే, ఏంటి చూస్తున్నావేటి, నీ కుర్చీ మీద కాలు పెట్టినామనా, ఎడమ కాలు పెట్టినామనా, నీ కుడికాలకు నీ కుర్చీకి మా కుడికాలు అర్హత ఉందా, అట్లా అవమానిస్తే ఆ పాట రాసిండు. సంజీవరెడ్డి మామ పాడేంగే పాయిజామా, బందర్కే కారునామా, కోతి చేష్టలు రానివని. ఇంకో పాట రాసిండు ఆయన, ఉర్దూ తెలుగు కలిపి రాసేవాడు. ఇంకో పాట, సంజీవరెడ్డి మామ కైసాయే జమానా, నీ పరిపాలన ఎట్లుంది రా సంజీవరెడ్డి మామ, ఉర్దూ తెలుగు కలిపి రాస్తాడు. రూపాయికి కిలో బియ్యం, కిలో రూపాయి అంటే చాలా ఎక్కువ అప్పట్లో ధర. రూపాయికి కిలో బియ్యం, దిన్మేహి దిక్త దయ్యం, పగట్టుకుంటే దయ్యం కనిపిస్తాడు నీ పరిపాలన. అట్లా అద్భుతంగా రాసేవాడు ఆయన. ఆయన దళితుల పట్ల తోటున్నాడు, ఆదివాసులతో కలిసి ఉన్నాడు, గద్దర్తో కూడా ప్రతిసారి గద్దర్తో కలిసి ప్రయాణం చేసిండు. గద్దర్ అంటే ఎంత ఇష్టం ఉండేది. మలిదశోద్యమంలో మేము గద్దర్ అందరు మొదలుపెట్టినప్పుడు మాతోటే ఉన్నాడు ఆయన. వరంగల్లోనే మొదలైంది కదా, హైదరాబాద్లో అన్ని చోట్ల మీటింగ్లకు వచ్చిండు, అన్ని చోట్ల కలిసి తిరిగినాం, గద్దరు నేను ఆయన కలిసి తిరిగినాం. ఆయన ఇవన్నీ ఆయన ఎంత గొప్పోడు అనేది బయటికి రావాలంటే అంత సులభం కాదు, అది బయటికి రాకుండా చేస్తున్నారు. కుట్రలు కుహకాలు అనేకం కదా, పృథ్వీరాజు లేకపోతే అది బయటికి వచ్చేదే కాదు. ఈజ్ వర్తీ సన్ ఆఫ్ వర్ది ఫాదర్, ఒక యోగ్యుడైన తండ్రికి యోగ్యుడైన తనయుడు కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. ఇంకా బయటికి తీసుకొని రావాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను కానీ ఆయన సంగమరెడ్డి సత్యనారాయణ ఇప్పటికి కూడా ఆదర్శమైన, ప్రతిరోజు దలుచుకోవాలి. అక్క ఉన్నది ఇక్కడ, నేను చెప్తున్నా, పంచాయతీరాజ్ మంత్రి కాబట్టి, పంచాయతీ కాబట్టి ఆయన చెప్పేవాడు, పంచాయతీ వస్తే పంచాయతీలో లోకల్ ట్యాక్సెస్ ఉంటాయి, గ్రామంలో స్థానిక పన్నులు ఉంటాయి. మా ఊర్లో మీరు సబ్బు అగ్గిపెట్టి అమ్మేటప్పుడు లోకల్ ట్యాక్స్ మినహాయించి అమ్మండి, లేకపోతే వసూలు చేసిన ట్యాక్సులు మా గ్రామ పంచాయతీకి ఇవ్వండి, మాకే అందాలి, ఇంకా బయటికి ఎట్లా పోతాయి. ఇప్పటికి అక్కకు తెలుసు, ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ అమలు అవుతున్న ప్రాంతాల్లో, ముఖ్యంగా మేండాలేక గడిచిరోలు జిల్లా, అక్కడ లోకల్ ట్యాక్స్ వసూలు చేయరు. చేస్తే కనుక ఆ గ్రామ పంచాయతీ మేండాలేకే దక్కాలి. మేండాలేక ఆదివాసి అక్క కూడా, అది పోయి ఒకసారి పోయి చూసి రాలి. అక్క కూడా మనం పోయొద్దాం మేండాలేక, గడిచిరోలి గోండు విలేజ్, అది ఆ ఊర్లో రాసి ఉంటుంది. ఢిల్లీ మే హమారా సర్కార్, ముంబై మే హమారా సర్కార్, మేండాలేక మే హమ్ సర్కార్. గ్రామంలో గ్రామ పంచాయతీ అధికారం ఉండాలి, బయట వాళ్ళది ఉండొద్దు, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉండొద్దు. అక్కడ కలెక్టర్ కోన్ కిస్కాగాడు, కలెక్టర్కి అధికారమే ఉండదు.
ఎస్పీకి అధికారమే ఉండొద్దు, ఫారెస్ట్కి అధికారమే ఉండొద్దు, మొత్తం గ్రామసభ తీర్మానమే. ఆ గ్రామంలోకి పోవాలంటే ఇన్స్పెక్టర్ కానీ కలెక్టర్ కానీ ఆ గ్రామసభకి వెళ్ళాలంటే ఆ గ్రామసభ తీర్మానం ఉంటేనే వెళ్ళాలి, వాళ్ళ పర్మిషన్ ఇస్తేనే వెళ్ళాలి. అట్లా గ్రామసభల్లో పంచాయతీరాజ్ చట్టం అట్లా అమలు చేయండి, చేస్తే బాగుంటుంది. నగరపాలిక గ్రామపాలిక చట్టాలు వచ్చినాయి, ఆ చట్టాలు అమలైతే లేవు, అమలు చేయాలి. పోడు పేరుతో ఈరోజు మంచి అక్కనే చెప్తే, నేను చెప్తే కాదు, జియో 49 రద్దు చేయాలని తీర్మానం అక్క ఉన్నది కాబట్టి, ఆమె ఉన్నది కాబట్టి ఆ జియో రద్దయింది. లేకపోతే ఆదివాసులు బతుకుతారా? ఈరోజే రద్దయింది అది. అక్క ఆమె చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానివల్ల ఎంత కష్టమో. ఆదివాసులు బతకరు, పోడు పేరు మీద చంపేస్తున్నారు వాళ్ళను. అందుకని ఆదివాసి ప్రాంతాల్లో, ఇతర ప్రాంతాల్లో, ఇతర గ్రామాల్లో గ్రామపాలికా చట్టం నగరపాలికా చట్టం అమలు కావాలి. లోహియా రాసిండు, చౌకంబా 4 స్తంభాల ప్రభుత్వం అని రాసిండు. మున్సిపాలిటీలు, గ్రామ సభలు, రాష్ట్ర ప్రభుత్వం అన్నీ ఆ 4 స్తంభాల మీదనే ఉన్నది. ముఖ్యంగా కింద అట్టడుగునున్న గ్రామ పంచాయతీలు కనుక దెబ్బతింటే ఆ పిల్లర్, ఆ స్తంభం నెర్రలు బాస్తే మొత్తం ప్రజాస్వామ్యం నెర్రలు బాస్తే ప్రజాస్వామ్యం కుప్పకూలిపోతుంది. కాబట్టి అక్క మీద కూడా పెద్ద బాధ్యత ఉంది. మొట్టమొదటి మీ అక్క మీరు ఏం చేసినా మేము ఏంటుంటాం, నేను పృథ్వీరాజ్, మీరు గట్టిగా చేయండి. ఆదివాసీ ప్రాంతాల్లో 5th షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభలదే అధికారం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. గ్రామ సభ తీర్మానం సుప్రీంకోర్టు తీర్పు కన్నా పార్లమెంటు చట్టం కంటే శక్తివంతమైందని. కాబట్టి అది అమలు చేయండి. అక్క అధికారం ఉన్నప్పుడు ఇలా 49 జీవో రద్దయింది కాబట్టి తక్కిన కూడా రద్దు కావాలి. ఆదివాసులకే పోడు చేసే హక్కు పూర్తిగా ఉండాలి. ఒక్క చిన్న విషయం చెప్తా, పోలవరం కడుతుంటే ఇటు 7 మండలాలు తెలంగాణ ఆంధ్రలో కలిపేసింది, చాలా ఘోరం అది. ఇటు 7 మండలాలు అటు 3 మండలాలు, అది తెలంగాణ కాదు, ఆంధ్ర కాదు, అది కోయలు కొండరెట్లది. అక్కకు బాగా తెలుసు అది. వాళ్ళు మూలవాసులు, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళం. 2.5 లక్షల మంది నిర్వాసితులు అవుతున్నారు. జగన్ R&R ప్యాకేజ్ లేదన్నాడు, చంద్రబాబు R&R ప్యాకేజ్ లేదన్నాడు, ఇక్కడ కేసీఆర్ లేదన్నాడు. మరి రేవంత్ రెడ్డి ఏం చెప్తారో తెలియదు. ఎక్కడ పోవాలి వాళ్ళు? 2.5 లక్షల మంది అడవి వదిలిపెట్టి చచ్చిపోతారు. 2.5 లక్షల మంది ఆదివాసులను చంపే హక్కు ఎవరిచ్చిండ్రు? ఏ పోలవరం అది? ప్రపంచమంతా డ్యాములు కూలుస్తుంటే అమెరికాలో 2119 డ్యాములు కూల్చేసారు. ఇక్కడ ఎందుకు కడుతున్నారు? చైనాలో మొన్నటికి మొన్న 369 డ్యాములు కూల్చేసారు. ఎందుకంటే నదులు నిరంతరం పారుతుండాలి. 70-80 ఏళ్ళ ప్రాజెక్టుల బ్యాక్టీరియా వచ్చింది, చేపలు చచ్చిపోతున్నాయి, రొయ్యలు చచ్చిపోతున్నాయి. 10 రోజుల నీళ్లు కుండలకి తాగం కదా, 70 ఏళ్ళ నీళ్ళు ఎట్లా తాగుతాం మనం? రోగాలు వస్తున్నాయి, బ్యాక్టీరియా పెరుగుతుంది. అక్కడ కూలుస్తుంటే ఇక్కడ ఎందుకు కడుతున్నారు? ఆదివాసులు ఎందుకు చంపుతున్నారు? అందుకని జనాన్ని చంపొద్దు. చంద్రబాబు ఏం చేస్తున్నారో మనకు సంబంధం లేదు. మనం మాత్రం గట్టిగా ఉండాలి, పోరాటం చేయాలి. అక్క మీరు ఏం చేసినా సరే మేము ఉంటాం, నేను పృథ్వీరాజ్ ఉంటాం. మీరు గట్టిగా ఉండండి. గ్రామ సభల తీర్మానం, గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండేట్టు చేసుకుందాం. మళ్ళీ పట్టణాలకు వలస వచ్చిన ప్రజలందరూ మళ్ళీ పల్లెలకు వలసపోవాలి, గ్రామ పంచాయతీలు కలకల్లాడాలి. దానికోసం మీరు పూనుకోండి. అప్పుడు మనం అసలైన నివాళి ముచ్చర సత్యనారాయణ గారికి ఇచ్చినట్లు అవుతుంది. నమస్కారం.